ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు ముత్యాల ముచ్చట్లు 15 ముత్యాల ముక్కట్లు 15వ భాగం 16/1/24 సంక్రాంతి శుభాకాంక్షలతో స్వాగతం. కనుమ శుభాకాంక్షలతో స్వాగతం. ఆయన రాసినటువంటి వ్యాసాల్లో 49వ వ్యాసం తెలుగు విమర్శ అనేటువంటి. విమర్శలో పుట్టి తెలుగు బిడ్డ తర్వాత పుట్టి, విమర్శ ముందు పుట్టి తెలుగు బిడ్డ తర్వాత పుట్టాడు. విమర్శ అంటే తెలుగువాడికి తిట్టుగా అర్థమవుతుంది. పరదూషణమే పరమ వివేకంగా పలవరించే తెలుగువాడి స్వభావమే అందుకు కాదు. పరులంటే ఎవరో కాదు, తెలుగువాడికి తనకంటే ఇతరులంతా పరులే. అందులో అతని అన్యభాషా సాహిత్యవేత్తల కంటే ఆంధ్ర భాషా సాహిత్యవేత్తలే పరమ పరశబ్ద వాచులు. ఒకడు పండితుడు అంటే మరొకడు ఒప్పుకోడు. ఒకడు మహాకవి అంటే మిగతా వారికంతా మంటే. ఇది మన జాతికి కలిగించిన మేలు కీళ్ళు. సంగతి అలా ఉంచితే తెలుగువాడికి అహంకారాన్ని అలంకారంగా అందించిందని మనం గర్వించవచ్చు. అహంకారం ఆత్మవిమర్శ, స్వీయ ప్రతిభ మీద విశ్వాసం. అహంకారం ఆత్మవిమర్శ, స్వీయ ప్రతిభ మీద విశ్వాసం ఉన్నవాడికి అలంకారమైనట్లుగా ఆవేశపరుడికి అనుకరణశీలికి కాదు. తెలుగు వాళ్లలో అహంకారమే అందంగా ఉన్నవాళ్ళ ప్రతి రంగంలో ఒకళ్ళు ఇద్దరు మనకు కనిపిస్తూనే ఉంటారు. కానీ ఆనవాయితీ ప్రకారం అన్ని రంగాల్లో అందరూ ఆంధ్రులు అహంకరిస్తూనే ఉంటారు. కాదంటారని కనబడ్డ వాళ్ళ మీద అక్షింతలు చదువుతూనే ఉంటారు. అవునంటే తన జట్టులో చేరి జై అనమంటారు. నోరున్న వాడిది పేరుగా రాజ్యం చెలాయిస్తూ ఉంటారు. ఇది అన్ని రంగాల్లో లాగా సాహిత్య రంగంలో కూడా కనపడే సామాన్య లక్షణం. తెలుగువాడికి అహంకారం కంటే ఆవేశం ఎక్కువ. దీనివల్ల మన జాతికి సాహిత్యానికి జరిగిన మేలు ఎంతో, హాని కూడా అంతే కనపడు. కొత్త ఎక్కడైనా కనబడితే చాలు కో అని కూస్తారు. కోటి గొంతుకలెత్తి కోలాటం చేస్తారు. 10 అడుగులు నడిచిన తర్వాత తటపటాయిస్తారు. ఇంతలో ఒక కొత్త కేక వినబడితే చాలు తన వారిని నట్టేట ముంచి మరో తెప్ప మీదికి దూకిపోతారు. కొత్త వింతగా సాగే తెలుగువాడి సాహస యాత్రలో పాతలు పల్టీలు కొట్టడం, నేతలు పార్టీలు మార్చడం నిత్య నూతనాధ్యాయమై సాగిపోతారు. తెలుగులో మంచి విమర్శ రాలేదంటే తెలుగువాడిపై స్వభావమే మొదటి కారణం. విమర్శకు మూల బీజం నిష్పాక్షికమైన నిర్మాణాత్మకమైన సహృదయ భావం, ఆవేశం. నిర్మాణాత్మక వివేచనానికి విరుగుడు మందు. అహంకారం పాక్షికత్వానికి పరమ మిత్రం. పర నిరాకరణం సహృదయత్వానికి చావు దెబ్బ. వీటి వల్ల సద్విమర్శ మొలకెత్తడమే కష్టం. స్వాతంత్ర ఉద్యమంలో తెలుగు విమర్శలకు ఈ చీడ పురుగులన్నీ పట్టాయి. అందువల్ల ఫలసాయం జాతి అవసరాలకు తీరేటంతగా లభించాల. దాంతో విమర్శకు ధర పెరిగింది. సామాన్యుడికి అందని మ్రాని పండైపోయి
కానీ అందుబాటులో లేని వస్తువు మీద ఆసక్తి ఎక్కువ కదా. అందని ద్రాక్ష పళ్ళు పుల్లనే కదా అని ఈసడింపు ఎక్కువై తెలుగువాడు ఈనాడు నిజమైన విమర్శ చేయలేకున్నాడు. ఒకవేళ ఎవడైనా చేస్తే ఎవడికి ఉపయోగం ఈ విమర్శ అని ఆక్షేపిస్తారు. అటువంటి అధిక్షేపాలకు అవహేళనకు దోచుకున్న తెలుగు విమర్శక శాఖలలో మొట్టమొదటి పరిశోధన అధునాతన ఆంధ్ర సాహిత్య ప్రక్రియలన్నింటిలో లాగా పరిశోధన కూడా పాశ్చాత్య భాషాభ్యసనం వలన తెలుగు సాహిత్యవేత్తలు సాధించిన ఉత్తమ కళ. పరిశోధన మౌలిక సత్యాన్ని శోధించి సమన్వయించి చెబుతాం. భాషా సాహిత్యాలు పరిశోధనకు క్రీడారంగా. పరిశోధనకు గతమంటే పరిశోధన మౌలిక సత్యాన్ని శోధించి సమన్వయించి చెబుతుంది. భాషా సాహిత్యాలు పరిశోధనకు క్రీడారంగా. పరిశోధనకు గతమంటే ఏవగింపు, వర్తమానమంటే అభిమానం. కొత్త అంటే కొసవెర్రి ఉండదు. సమగ్ర దృష్టితో సత్య సాధన జిజ్ఞాసతో విలువలను నిగ్గదీయటం చేస్తుంది. ఈ సంప్రదాయ దాసులకు చుక్కెదు, సంప్రదాయ విచ్ఛేదనశీలులకు తోకచుక్క. అందువల్ల సమన్వయశీలంలో సాహిత్యాన్ని ఉపాసించేటువంటి సహృదయులకు ఉపాధేయం అవుతారు. పరిశోధన ప్రధానంగా విశ్వవిద్యాలయ క్షేత్రాల్లో పండిన పంట. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇది తొలి కాపు కాసి కవిత్వ తత్వ విచారంతో కౌముదీ మహోత్సవం చేసుకుంది. కట్టమంచివారు సంహిత సర్వస్వంగా విశ్వరూప సాక్షాత్కారం చేసింది. గ్రంథ రూపంగా వచ్చిన దానికన్నా అధ్యయనశీలంగా వచ్చిన విమర్శ విధానానికి పరిశోధన పరిపాకానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం మొదట్లో చాలా కృషి చేసి ప్రక్రియా ప్రయోగానికి పటిష్టమైన పరిశోధనా విధానాన్ని రూపొందించి శ్రీయుత పింగళి లక్ష్మీకాంతం, మల్లాది సూర్యనారాయణ శాస్త్రి, వజ్జల చిర సీతారామ శాస్త్రి గారి వంటి ఆచార్యులు నేటి తెలుగు సాహిత్య భాషా పరిశోధన మంచి బాటలు తీర్చిదిద్దారు. ఆ తర్వాత కోరాడ రామకృష్ణయ్య గారు మద్రాసు విశ్వవిద్యాలయం, గంటి జోగి సోమయాజులు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం భాషా విషయకమైన పరిశోధనకు రూపురేఖలు దిద్దారు. తెలుగు సాహిత్యాన్ని చరిత్రను సమన్వయ మార్గంలో వివేకించడం, వర్గీకరించడం, విశేషాంశాల కోసం శోధించడం ప్రారంభమైంది. సాహిత్య పరిశోధన విషయంలో ఇవాళ అగ్రతాంబూలం అందుకుంటుంది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం, ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారుల ఆధ్వర్యంలో పరిశోధన సత్రయాగంలా సాగిపోతుంది. అంటే దీర్ఘకాల యజ్ఞం. సాహిత్య చరిత్రలో సుప్రసిద్ధ యుగాల మీద సమగ్ర పరిశీలనం జరిగే విధంగా ప్రసిద్ధ కవుల సాహిత్యం మీద ప్రామాణిక సిద్ధాంత వ్యాసాలు సిద్ధమయ్యే విధంగా ప్రత్యేక సాహిత్యాంశాల మీద విశ్లేషణాత్మక వివేక విస్తరించే విధంగా ఒక విశిష్ట ప్రణాళికతో పరిశోధన ఈ విశ్వవిద్యాలయంలో ప్రారంభమై ప్రౌఢంగా ముందుకు సాగుతోంది. భాషాశాస్త్రాచార్యులు డాక్టర్ భద్దిరాజు కృష్ణమూర్తి గారు లింగ్విస్టిక్ డిపార్ట్మెంటును 3 పూలు 6 కాయలుగా
విరయించి భాషా విషయక పరిశోధనాన్ని విశ్వవిద్యాలయంలోనే కాక అకాడమీల ద్వారా కూడా నిర్వహింప చేస్తుంది. ఇప్పుడు భాషా విషయకంగా ముమ్మరంగా పరిశోధన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కూడా కొనసాగుతోంది. ఆచార్య జిఎన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చక్కని భాషా సిద్ధాంత వ్యాసాలు అక్కడ వెలువడుతున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డాక్టర్ ద్రోణప్ప గారు ఈ శాఖను చిగురింప చేస్తున్నారు. విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా పరిశోధన కేంద్రాలు పనిచేస్తున్నాయి. వరంగల్లో ఆచార్య బి విరుదురాజు రామరాజు గారి ఆధ్వర్యంలో జానపద వాంగ్మయం కొత్త ఊపిరి నింపుకుంది. ఆచార్య ఎస్వి జోగారావు గారి ఆధ్వర్యంలో గుంటూరు కేంద్రం దేశ సాహిత్య మార్గాలకు కొత్త పొంతలను అన్వేషిస్తోంది. ఇంకా ఆచార్య కేవీఆర్ నరసింహం, డాక్టర్ కోరాడ మహదేవ శాస్త్రి ప్రభుత్వ సాహిత్య భాషా విషయాలలో పరిశోధనను పర్యవేక్షిస్తున్నారు. మద్రాసు విశ్వవిద్యాలయం సాహిత్య చరిత్ర నిర్మాణానికి పేరుబోగి శ్రీయుత నిడదవోలు వెంకట్రావు, శివరామకృష్ణ శాస్త్రి గారు ఈ రంగంలో కృషి చేశారు. సాహిత్య పరిశోధన ప్రధానంగా రెండు విధానాలు. ఒక అంశాన్ని క్షుణ్ణంగా పరిశోధించి ఒక నూతన దృక్పథాన్ని ప్రతిపాదించడం, ఒక అంశం మీద వెలువడిన విమర్శను సమాలోకించి కొత్త సమన్వయంతో అనుబంధించడం. ఇందులో సాహిత్యానికి నవ్య లోకాన్ని ప్రసాదించేది మొదటి విధానం. సాహిత్య సమాలోచనానికి తోడ్పడేది రెండవ మార్గం. విమర్శక దృష్టికి విలువైంది మొదటి మార్గం. అయితే ఇవాళ విశ్వవిద్యాలయాల్లో పరిశోధన ఒక విధంగా ఉద్యోగ అర్హతలలో ఒకటైపోయి, అందువల్ల అది అధ్యాపకులకు ఐచ్ఛికం కాకుండా అత్యవసరమైపోయి, దానితో పరిశోధన ప్రవృత్తి లేని పండితులు కొందరు బలవంతపు మాఘస్నానాలు చేస్తున్నారు. అందువల్ల పరిశోధనలో ఫలం కంటే పరిశ్రమ ఎక్కువైపోయి పరిణతం కాని ఫలితాలు వడపిండెల్లా కాపు కాయటం జరుగుతుంది. కొసరకాయల్లా మంది ఎక్కువైతే మజ్జిగ పలచబట్టమగా అని లోకాపవాదాలకు లోను కావటం కూడా జరుగుతుంది. ఇక్కడ ఒకటి గమనించాలి. మొదటి రకం పరిశోధనలు సృజనాత్మక, నవ్య దృష్టికి సజ్జ ఫలం. ఇటువంటివి ఏ కళాక్షేత్రంలో అయినా పరిమితం. అయితే మిగిలినవి వస్తు సామగ్రి సన్నద్ధం చేసే వాంగమయ కోశ. భావితరం వాటిని జల్లెడబట్టి నిగ్గు తేల్చుకోవట, మూల నిక్షేప, సమాచార సంపుటీకరణం పరిశోధనలో ప్రాథమిక అంగం. దానిలో వర్గీకరణకు ప్రాధాన్యం ఉంది. వినూత్న సిద్ధాంత ప్రపంచనం పరిశోధన ప్రధానాంగం. సృజనాత్మక విమర్శ దీనికి మూల స్తంభం. వినూత్న సిద్ధాంత ప్రతిపాదన విశ్వవిద్యాలయాల్లో కొన్ని అవరోధాలున్నాయి. అందులో మొదటిది పర్యవేక్షకులకు కొత్తదనాన్ని వెంటనే అంగీకరించే ధైర్యం, సాహసం లేకపోవడం. రెండవది కొత్త అన్వేషించాలన్న దృష్టి విద్యాపీఠాలకు కూడా లేకపోవడం. మూడవది వారానికి 22 గంటలు పాఠాలు చెప్పేటువంటి అధ్యాపకుడు పరిశోధన చేయాల్సి రావటం, పరిశోధనకు తగినన్ని పరికరాలు లభ్యం కాకపోవడం. ఈ మూడింట్లో విశ్వవిద్యాలయ పరిశోధకుల్ని ఒకదానికంటే మరొకటి గట్టి దెబ్బతీస్తుంది. అందువల్ల పరిశోధకుడు నిర్భయంగా చెప్పదలుచుకున్న సత్యాన్ని తన సొంత పుస్తకంలో రాసుకుంటున్నారు.
విశ్వవిద్యాలయంలో డిగ్రీ వచ్చే విధానాన్ని సిద్ధాంత వ్యాసంగా అనుసరిస్తున్నారు. ఇది బాహుళ్య దృష్టితో చెప్పిన మాటే కాని సిద్ధాంత వ్యాసాల్లో నవ్యాలోకాన్ని ప్రసాదించని అసలే లేవని మాత్రం కాదు. స్వాతంత్ర యుగ ఉదయంలో విశ్వవిద్యాలయాలు మరింత బౌద్ధిక స్వాతంత్రం ఉండాలనే వాదానికి హేతువులైన కారణాలు ఇవి అని చెప్పడానికే చెప్తున్నాను. పరిశోధనకు పరిపోషిస్తున్న సంస్థలు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, తెలుగు అకాడమీ ముఖ్యంగా మనం పేర్కొన్నాం. సాహిత్య అకాడమీ వారు ప్రామాణిక నిఘంటు, ప్రామాణిక సాహిత్య విమర్శను తెలుగులో వెలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు అకాడమీ భాషా లిపి, శాస్త్రీయ పరిభాష మొదలైన అంశాలను పరిశోధన చేస్తుంది. విశ్వవిద్యాలయంలో ఉన్న పరిధులు, అవరోధాలు ఈ సంస్థలలో లేవు. కానీ చేయదలుచుకున్న ప్రణాళికలను చేయించే ఆర్థిక వనరులు తగినన్ని లేనట్లుగా మనకి కనిపిస్తున్నాయి. పరిశోధన అనేది విశ్వవిద్యాలయానికే పరిమితం కాల. సంస్థల వంటి వ్యక్తులున్నారు. సంస్థ తామే ఒక సంస్థ అనేలాగా వ్యవహరించే వ్యక్తులున్నారు. పరిశోధనలు చేసి గ్రంథాలు వెలువరిస్తారు. కానీ విశ్వవిద్యాలయ పరిశోధన విధానాన్ని జీర్ణించుకున్న రచయితలకున్న శాస్త్రీయ విధానం వారి రచనలో కనపడటం అరుదు. పరిశోధనకు విమర్శకు కొంత భేదం ఇప్పటి వ్యవహారనిష్టమై ఉంది. విమర్శలో పరిశోధనలోని శోధన కంటే అంతర్మథనం ఎక్కువ, ప్రమాణ ప్రయోగాల పర్యాలోచన ఎక్కువ. సమకాలీన సాహిత్యానికి విమర్శ పరిశోధన కంటే సన్నిహితంగా ఉంటుంది. కానీ తెలుగు సాహిత్యంలో సాహిత్య విమర్శ ఆ అదృష్టాన్ని అంతగా నోచుకోలేకపోయింది. ప్రాచీన సాహిత్యం మీద వచ్చిన విమర్శతో పోల్చుకుంటే సమకాలీన సాహిత్యం మీద వచ్చింది చాలా తక్కువ. ఇందులో కొన్ని కారణాలు లేకపోవడం. మన దేశంలో సృజనాత్మక విమర్శకులు చాలా తక్కువ. ఒరిజినల్ సాహిత్యంలో ఒక కొత్త ప్రయోగం వెలిసిందంటే అది తెలుగు విమర్శకులు భావించి దర్శించి జాతిని ప్రబోధిస్తే వచ్చింది కాదు. విశ్వ సాహిత్యంలో జరుగుతున్న తాత్విక చింతనకు మన తెలుగు కవులు స్పందించి కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అంటే తెలుగు సాహిత్యపు నవ్య చైతన్యాన్ని పాశ్చాత్య కవి విమర్శకులు కారకులవుతున్నారని. ఏ సాహిత్యంలో తన సాహిత్య విమర్శకుల ప్రబోధ శంఖారావంతో కొత్త సాహితీ చైతన్యం నినదిస్తుందో ఆ సాహిత్యం ఇతర సాహిత్యాలకు మార్గదర్శనం వహిస్తుంది. తెలుగువారి కంతరకు ఆ భాగ్యం నోచుకోలేదు సరికదా. వచ్చిన కొత్త సాహిత్య ప్రయోగాలకు తాత్విక వ్యాఖ్యానాన్ని చెప్పే నాథుడు వాళ్ళకి లేకుండా పోతున్నారు. విమర్శకుడు కవుల కన్నా ముందు ఉండటానికి బదులు కవులకు కొన్ని దశాబ్దాల శతాబ్దాల వెనకబడి ఉండటం గమనించాలి. అందువల్లనే ఆధునిక కవులు తమ కవిత్వ లక్షణాలను, ధ్యేయాలను, తత్వాలను, పరిధులను, పరిణామాలను కవిత్వంలోనే చెప్పుకొని సమాజాన్ని ప్రబోధించుకోవాల్సి వస్తుంది. తమ కవిత్వం సమకాలీన సమాజానికి అర్థం కావటం లేదన్న లోన కొంత వాపోవటానికి అవకాశం ఏర్పడింది. దానితో కవితలో విమర్శ చోటు చేసుకుంటాం. విమర్శను కవితగా వ్రాస్తే మహాకవిగా చలామణి అయ్యే రోజులు వచ్చాయి. కవులే తమ కవితా మార్గాల స్వరూప స్వభావాల వివరించుకొని కోవాల్సిన అవస్థ వచ్చి పడి
విమర్శ తాను వెనకపడటమే కాకుండా కవితను కూడా వెనకబడేట్టుగా జాతితో కలిపేస్తారు. ఇకపోతే తెలుగుదేశంలో నేడు విచ్చలవిడిగా చలామణిలో ఉన్న విమర్శక శాఖ సమీక్షకు పాశ్చాత్య సాహిత్యాల్లో కొన్ని ప్రమాణాలున్న స్టాండర్డ్ అంటాం. కానీ మన తెలుగులో అవేమీ కనపడవు. సాహిత్య ప్రచురించే వాడుంటే అధికారి కాకపోయినా సమీక్షకు సాహసిస్తున్నాడు. ప్రతివాడు అందువల్ల ప్రశంసలు, పక్షపాతాలు, తిట్లు, దీవెనలు సమీక్షల్లో చోటు చేసుకుంటున్నాయి. దురదృష్టవశాత్తు మన తెలుగు సాహిత్య రంగంలో విలయతాండవం చేస్తున్న సైద్ధాంతిక రాజకీయ వర్గ దృక్పథ కుల మత వర్గ విభేదాలు సమీక్షలకు పాక్షిక దృక్పథాలకు గురి చేస్తున్నాయి. గుణాన్ని చెప్పే ఓర్పు ఒకవైపు నశిస్తుంటే దోషాన్ని చెప్పే ధైర్యం మరొక వైపు లోపిస్తోంది. అందువల్ల తెలుగు సాహిత్య సమీక్ష ఎదగాల్సినంత ఎత్తుకు ఎదగల. దీనికి సాంఘికమైనటువంటి ఒక కారణం లేకపోల. ఆధునిక కవులు మేము సంఘాన్ని మరమ్మత్తు చేస్తున్నామని తమ కవితల్లో లోకానికి చెప్పుకుంటున్నంత సమాజంలోని నవ్యమైన సాహిత్య చైతన్యాన్ని సృష్టించడానికి కృషి చేయటారు. సామాన్య మానవుడికి సాహిత్యంలో పట్టాభిషేకం చేశామని ప్రచారం చేసుకోవటమే కాని సామాన్యుని తమ సాహిత్య స్వాదనానికి ఎంతవరకు సమాయత్తం చేస్తుందో గమనించటారు. అందువల్లనే ఆధునిక కవి సమ్మేళనం పెడితే పట్టుమది 10 మంది సభ్యులు రావడం గగనమైపోతాం. సమాజంలో సాహిత్య చైతన్యాన్ని కల్పించే సాహిత్య కళలను, ప్రక్రియలను ప్రభుత్వం కూడా చిన్న చూపు చూసి రాజకీయ ప్రచారానికి ప్రాముఖ్యం ఇస్తోంది. దానితో తరతరాలుగా వస్తున్న సాహిత్య సంస్కారం, కవితా రసికత్వం జాతిలో నశిస్తోంది. అలాగే ఈనాడు బుర్రకథలన్నా, హరికథలన్నా, పౌరాణిక నాటకమన్నా జనం వెరగబడుతున్నారు. వారికి కథనం ద్వారా ప్రబోధం కావాలి, విజ్ఞానం కావాలి. వినోదంలో విజ్ఞానం రంగరించి అందించాలి. శుష్కవచనం కన్నా లయబద్ధమైన వచనము, గీతము, పద్యము, మరీ చందము వాళ్ళకు కావాలి. నేడు మహాకవుల కావ్యాలలోని సూక్తులు ప్రజల నాల్కలపై నుండి అదృశ్యమైపోయాయి. సినిమా పాటలు చిందులు తొక్కుతాయి. అందులోనూ సాహిత్యం కన్నా పాట బాణీకే అగ్రతాంబు. ఈ సమాజంలో సాహిత్య రసికత్వం కావాలని కవులు పూనుకోవాలి. కవితను అనుభవించి సమీక్షింపగలిగే ప్రాథమిక అర్హతైన రచనలు, విమర్శలు వాళ్ళకి కనిపించవు. లేకపోతే కవుల కావ్యాలను కనికరించే సహృదయం మైనారిటీ వర్గంలో పడిపోతారు. కవితకు బీమా కంపెనీలు పెట్టే సత్కారం త్వరలోనే, అంటే ఎల్ఐసీలు త్వరలోనే రావచ్చు. లోకం పోకడ ఇలా ఉన్నా సాహిత్య పరులం గర్వించే తెలుగు విమర్శ దేశంలో లేదని పెదవి విరిచే నిరాశావాదిని కానులేదు. కట్టమంచి, రింగడి, రాళ్లపల్లి, విశ్వనాథ్, చలం, పాపి, నడదబోద్, గిడుగు, కండవల్లి, దివాకర్ల, పాటిబండ, దేవులపల్లి, శ్రీశ్రీ, ఆరుద్ర మొదలైన విమర్శకులందరూ ఉన్నారు. ఈ తరం వారు ఎంత నిక్షేపాన్ని మనకందించినా
ఈ రోజు మనకు సాహిత్య లోకంలో చలామణి అయ్యే నాణేలు కావు. ముందు నేటి మన అవసరాలు తేలాలి, మన తరం బతక. యువకుల్లో ఈ చైతన్యం ఇప్పటికప్పుడే ఉషకాంతుల్ని ప్రసరిస్తాం. సమకాలీన సాహిత్య సమీక్షలో సారవంతమైనటువంటి విమర్శ పంటలు పండిస్తాం. ప్రశంసలు వీరికి రుచించటల్లా. ప్రమాణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నూతన ప్రయోగాల నవోన్మేషాలు నవ్య ఆదర్శాలను అన్వేషిస్తున్నారు. ఈ చైతన్యంలో ఒక నూతన విమర్శక శకం రూపుకడుతోంది. సాహిత్య సహనశీలం విమర్శలో రాగాలాపనం చేస్తోంది. అది కొంతవరకు మహతిలో వినిపిస్తుంది. సమీక్ష సంగ్రహ రూపం తాల్చేంతవరకు విమర్శ సమకాలీన సాహిత్య చైతన్యానికి ఒక కొత్త శక్తిని అందించే వరకు స్వాతంత్ర యుగోదయంలో పరిశోధనకే పెద్ద పేరు. 1972లో యువభారతి ప్రచురించిన మహతి వ్యాస సంకలనంలో వీరు సుబ్రహ్మణ్యం గారు రాసిన ఈ వ్యాసం ప్రచురింపబడి ఆ మహతి ఎంత గొప్ప సేవ చేసిందో, ఎంతమందికి అది ఒక పారాయణ గ్రంథంగా ఉందో మనందరికీ. 60 వ్యాసాల సంపుటి వారు, అందులో 50వ వ్యాసంలోకి వచ్చాము. ఇప్పుడు వితత్వమా వీరత్వం. From time to time, every 100 years or so, it is desirable that some critic shall appear to review the past out of literature, set the poets and the poems in a new order. అన్నాడు టిఎస్ ఎలియట్. వెస్ట్‌ల్యాండ్ అంటే అద్భుతమైన కావ్యం రాసినవాడు. ఇది నిజం. ప్రతి శతాబ్దంలోనూ గతాన్ని సమీక్షించి వర్తమానాన్ని వివేచించి సాహిత్య భవిష్యత్తుకు ఒక ఉజ్వల దర్శనాన్నిచ్చే మహావిమర్శకుడు ఆవిర్భవించాలి. అతని వ్యవసాయం కొత్త ఫలసాయానికి నాందిని ఆలపించాలి. తెలుగువారికి ఈ మాట ఎంత అనుభవ సత్యము, అంత ఆదర్శంగా భాషిస్తుంది అనటంలో ఆశ్చర్యం లేదు. దానికి కారణం మనకు కావ్య ప్రయోగాల మీద ఉన్న మోజు సాహిత్య విమర్శ మీద లేదు. కొత్తను అరువు తెచ్చుకోవటంలో ఉన్న శ్రద్ధ భవిష్యత్తును తగిన పునాదులు వేసుకోవటంలో లేదు. ప్రయోగాన్ని ప్రచారం చేసుకోవటంలో ఉన్న నిష్ఠ ప్రయోగ రూపమైన భవిష్యత్ దర్శనాన్ని సాధించటంలో లేదు. అందువల్ల తెలుగులో అన్ని యుగాలలో కవిత్వం వెంట విమర్శ అనుసరించటమే గమనిస్తున్నాం. కానీ విమర్శ సాహిత్యానికి మార్గదర్శనం చూపిన జాడ మనం చూడలేకపోతున్నాం. ఆంధ్ర సాహిత్య విమర్శ సృజనాత్మకతను సాధించలేకపోవటానికి ఈ బలహీనతలు సాహిత్య క్షేత్రంలో పాతుకుని ఉండిపోవటమే కాదు. ఈనాడు ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం అని కావ్య జగత్తును వివేచించిన విమర్శిస్తున్నట్లుగానే ప్రాచీన విమర్శ, ఆధునిక విమర్శ అనే విభాగాన్ని విశేషంగా మన్నించకపోయినా అటువంటిది ఉండాలి అన్న ఒక ఉబలాటం ఉన్నదన్న ఊహ చాలామంది ఆధునికుల్లో కనపడు. కానీ స్పష్టమైన తెలివిది లోపించిందంటే జ్ఞానం.
ప్రాచీన కావ్యాలను కాని, ఆధునిక యుగంలోని సంప్రదాయాలను కాని, సాహితిని కాని ప్రాచీన ప్రమాణాలతో పరిశీలిస్తే ప్రాచీన విమర్శ అవుతుందని, ఆధునిక కావ్య ప్రయోగాలను ఆధునిక దృక్పథంతో సమీక్షిస్తే ఆధునిక విమర్శ అవుతుందని సాహితీ లోకంలో సర్వసాధారణంగా ఇవాళ భావింపబడుతుంది. అసలు తెలుగులో సాహిత్య విమర్శయే ఆధునిక కాలం కాబట్టి ఎటువంటి విమర్శ అయినా ఆధునిక ప్రక్రియగానే పరిగణింపబడాలని కొందరు, సంప్రదాయ భిన్నమైన మార్గమే ఆధునికమని మరికొందరు కూడా చెప్పడం ప్రచారంలో ఉన్నాయి. ఈ వాదాల వెనక ఉన్న సజమైన పరిస్థితి ఏమిటంటే, విమర్శ ప్రమాణాన్ని మాత్రమే ఆశ్రయించి బ్రతికేది కాదని, దానికి కవితలాగానే ఒక ప్రయోజనం ఉందని సాహితీ లోకం సమగ్రంగా గుర్తించటల్లా. దానివల్ల తెలుగులో సాహిత్య విమర్శ పరమార్థం లేని పరిశ్రమ తరతరాలుగా అలవాటు పడిపోయి, ఈ మాట వినటానికి విడ్డూరంగా ఉన్న నిష్ఠురమైన నిజం ఇది. ఇక్కడ చెప్తున్నా, విమర్శ సాధించే ప్రయోజనం ఏమిటి అన్న ప్రశ్న రావచ్చు. విమర్శ అనుశాసనాన్ని కానీ అనుశీలనాన్ని కానీ చేస్తుంది. దాని స్వభావం కానీ ప్రయోజనం కాదు. ఈ విమర్శ స్వభావం వల్ల సాహిత్య స్వాదన శక్తి సమాజానికి కలుగుతుంది. ఇది ప్రయోజనమే కానీ అదే దాని లక్ష్యం ఏం కాదు. దాని గమ్యం సాహితీ జగత్తులో నూతన సృజన వ్యాపార చైతన్యాన్ని కలిగించే ఒక అభినవ దర్శనాన్ని లోకానికి అందించటం. ఆస్వాదక శక్తికి భిక్తికి దర్శన రేఖాచిత్రం, కావ్యం వంటి సాహితీ ప్రక్రియలు ఆ రేఖాచిత్రాలకు వర్ణాన్ని అంటే రంగుల మేళవింపు కలిగిస్తాయి, రూప వైభవాన్ని వైవిధ్యాన్ని చేకూరుస్తాయి. అభినవ దర్శనాన్ని సమాజానికి ఇవ్వడమే సాహిత్య విమర్శకు పరమ ప్రయోజనం. దాన్ని విమర్శకున్న సృజనాత్మకతా గుణంగా విజ్ఞులు వివేచిస్తున్నారు. విమర్శకుడు పరిశీలకుడుగా, పరిశోధకుడుగా మాత్రమే కాక పరమార్థ దర్శకుడుగా, అభ్యుదయ ప్రవక్తగా ఎదిగినప్పుడు మాత్రమే అతని విమర్శ సృజనాత్మక విమర్శగా సాధ్యమవుతోంది, సార్థకమవుతుంది. ప్రయోజనానికి ప్రమాణం ఎప్పుడూ సాపేక్షం, రిలేటివ్, కానీ నియంతం కాదు, అంటే కండిషన్ కాదు. అలా అని ప్రయోజనం ప్రమాణ దూరం కూడా కాదు. ప్రమాణం లేకుండా ప్రయోజనం లేదు. ప్రయోజనం వెంట పరిగెత్తేదే నిజమైన ప్రమాణం. కనుక స్వతంత్రంగా పురోగమించే విమర్శకు లక్షణం, ఈ లక్షణం అభ్యుదయ చిహ్నం. నేటి తెలుగు సాహిత్య విమర్శ ఈ దృష్టితో విమర్శను పరిశీలిస్తే ఎక్కడ నిలుస్తుంది? నేటి సాహిత్య విమర్శ ప్రధానంగా సమన్వయాన్ని సాధించడానికి ప్రయత్నించే సమీక్షగా సాగుతాయి. ఈ సమన్వయం సాధారణంగా ప్రయోజనాల మధ్య సాధింపబడుతోంది. తెలుగులో వెలిసిన ఈ ఒక ప్రయోగాన్ని విలువ కట్టడానికి, దాని స్వభావాన్ని నిగ్గు తేల్చడానికి శాశ్వత ప్రమాణాలు కానీ సాపేక్ష ప్రమాణాలు కానీ ప్రాతిపాదికలుగా తీసుకొని పరిశీలించే పద్ధతి మొదటి రకం సమన్వయానికి వర్తిస్తుంది. సాహిత్యం సాంఘికంగా, సాహిత్యపరంగా సాధించదలుచుకున్న ప్రయోజనాన్ని ఎలా సాధిస్తోంది? మార్క్సిస్ట్ దృక్పథంతోనూ మానవతావాద హేతువాద దృక్పథాలతో సమీక్షించే పద్ధతి రెండవ రకం సమన్వయానికి వర్తిస్తుంది. రెండవ రకం సమన్వయం.
ఈ రెండు విమర్శ చేసే అనుశీలన ఉపేక్షకాలి నేటి ప్రచారం పట్ల ప్రచురితమైన ప్రయోగాల స్వరూప ప్రయోజనాలు అవేపించ లోకానికి తెలియ చెప్పడమే విమర్శగా నేడు సంభావింపబడుతుంది. దీన్ని ఉత్తమ సాహిత్య విమర్శగా ఉల్లేఖించడం అనుచితం కాదు. తెలుగులో నాటికి నేటికి కవి దార్శనికుడై మార్గం చూపిస్తున్నాడు. విమర్శకుడు ఆ మార్గంలో ఊపినంత స్నేహం నింపి దివ్యలు వెలిగిస్తున్నాడు.